గద్దించు దేవునికి మహిమ కలుగునుగాక. ప్రియ స్నేహితులందరికీ దివ్య వాక్యోదయం. ఈనాటి పాఠ్యభాగము ప్రకటన 3:19. నేను ప్రేమించు వారినందరినీ గద్దించి శిక్షించుచున్నాను గనుక నీవు ఆసక్తి కలిగి మారు మనస్సు పొందుము. సాధారణంగా మనము కలపనటువంటి రెండు విషయాలు ఇక్కడ దేవుని వాక్యం కలుపుతూ ఉంది: ఆసక్తి, మారు మనస్సు. ఏదో విధి అన్నట్లు పశ్చాత్తాపపడడం అనేక మందిలో నేను చూశాను. సంఘములో బోధ వల్ల తిరిగి ఇచ్చివేయుట, మనస్సాక్షిని నిర్మలపరుచుకొనుట అనేవి తప్పకుండా చేయాలని ప్రజలు తెలుసుకున్నారు. అందువల్ల వారు చేయాలి కాబట్టి చేస్తున్నారు, కానీ దానిని ఆసక్తితో చేయడం నేను చూడట్లేదు. అయ్యో, నేను దేవునిని ఎంతో దుఃఖపరిచాను, గొప్ప శిక్ష నాకు తగి ఉన్నది అని గ్రహింపుతో కాక దొంగిలించినవి తిరిగి ఇచ్చేసినంత మాత్రాన పాపక్షమాపణ రాదు. నిజమైన ఆసక్తి గల పశ్చాత్తాపం ఉంటే మనము ఎల్లప్పుడూ కూడా తిరిగి ఆ పాపంలోకి వెళ్ళము. మనము కక్కిన దానికి తిరిగి వెళ్ళము. అదే లోతైనటువంటి పశ్చాత్తాపము. దేవునికిని ఆయన పనికిని మనము చాలా హాని కలిగించామని గ్రహించి మనము హాని కలిగించిన ప్రతి విషయాన్ని సూక్ష్మంగా వెదికి సరిచేసుకుంటాము. అదే ఆసక్తి గల మారు మనస్సు. మనకు ఆసక్తి గల మారు మనస్సు లేని ఎడల మన సేవ నిలిచిపోతుంది. తమ నులివెచ్చని స్థితిని బట్టి పశ్చాత్తాపపడమని ప్రభువారు లవదోకియ సంఘాన్ని హెచ్చరిస్తూ ఉన్నారు. వారు దేవుని కొరకు మండడం లేదు. ప్రభు అయిన యేసు క్రీస్తు వారి కొరకు మనలో ఎంతమంది నిజంగా మండుతూ ఉన్నాము? ప్రేమ జ్వాలలతో ఉన్నామని ఎంతమందిమి చెప్పగలము? భక్తి కూడా ఒక రకమైన అలవాటుగాను ఆచారముగాను మారిపోగలదు. దేవుని కొరకు మండుచుండకపోతే మనము ఏమీ సాధించలేము. యోనా గ్రంథము 1వ అధ్యాయంలో అతడు ప్రతిదీ వారికి చెప్పడం మనం చూస్తాం. వారికి అతడు చెప్పడాన్ని బట్టి దేవుని సన్నిధి నుండి పారిపోతున్నాడని ఆ మనుషులు తెలుసుకున్నారు. అప్పుడు అతనితో వారు అంటూ ఉన్నారు కదా, ఈ సముద్రము నిమ్మళించడానికి నీకు మేము ఏమి చేయవలెను? సముద్రము పొంగుచున్నది మరియు అధికమగుచున్నది. ఇక్కడ సమాధానము నేరుగా వచ్చింది: నన్ను ఎత్తి సముద్రంలో పడవేయండి, నా వలననే మీరు శ్రమపడుతూ ఉన్నారు అన్నాడు. మనకిలాంటి పశ్చాత్తాపం ఉంటే ఉజ్జీవము కొనసాగుతూ ఉంటుంది. నినివే పట్టణంలో ఉజ్జీవం వచ్చింది. నిజమైన పశ్చాత్తాపముతో యోనా గారు నినివేలోకి ప్రవేశించాడు. అక్కడ వేషధారణకు, స్వయంతృప్తికి తావులేదు. నిజమైన పశ్చాత్తాపము ఉజ్జీవాన్ని తీసుకొస్తుంది. అట్టి కృపా ధన్యత మనందరికీ దేవుడు అనుగ్రహించునుగాక. ఆమెన్.